హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోడింగ్ ఫ్రెండ్స్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఇంకో ప్రోగ్రామ్ డిస్కస్ చేద్దాము. ఏంటంటే స్వాపింగ్ ఆఫ్ టూ నెంబర్స్. టూ నెంబర్స్ని స్వాప్ చేయడం అంటే ఏంటి? లెట్స్ సే ఐ హ్యావ్ టేకెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ 10 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 20. సో ఏ వాల్యూ ఎంత? 10, బి వాల్యూ ఎంత? 20. అయితే ప్రింట్ చేసినప్పుడు ఏని ప్రింట్ చేసినప్పుడు ఏమవుతుంది? 10 ప్రింట్ అవుతుంది. అలాగే బిని ప్రింట్ చేస్తే విల్ గెట్ 20 యాజ్ ద ఆన్సర్. అయితే నాకు అలా కాదు కావాల్సింది, నాకు స్వాప్ అవ్వాలి. అంటే ఏంటి అర్థం? బి వాల్యూ ఏలోకి, ఏ వాల్యూ బిలోకి రావాలి. అంటే నేను ప్రింట్ ఏ అనగానే ఐ మస్ట్ గెట్ 20, ప్రింట్ బి అనగానే ఐ మస్ట్ గెట్ 10. ఎలా మార్చగలం? ప్రోగ్రామ్ ఒకసారి రాద్దాం. జస్ట్ లాజిక్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకేనా? డేవ్సీకి వచ్చాము. ఓకే, కంట్రోల్ అండ్ న్యూ ఫైల్. ఏంటి ప్రోగ్రామ్ రాయబోతున్నాము? రైట్ ఏ ప్రోగ్రామ్ టు స్వాప్ టూ నెంబర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక నెంబర్ని ఇంకో చోట పంపించడం, ఇంకో చోట పంపించడం, ఇలా స్వాప్ చేస్తుంటాం కాబట్టి ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకే, విల్ స్టార్ట్ నౌ. ఏంటంటే కనుక ఫస్ట్ హ్యాష్ ఇన్క్లూడ్ stdio.h. మనకి ఎప్పుడు ప్రోగ్రాంలో ఏం కావాలి? ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటిని ఆలోచించాలి. ఇన్పుట్ ఏంటి? టూ నెంబర్స్ తీసుకుని వాటి యొక్క వాల్యూస్ ఏం చేయాలి? రివర్స్ చేయాలి. రైట్? అంటే రివర్స్ చేయడం ఇన్ ద సెన్స్ స్వాప్ చేయాలి. స్వాప్ చేస్తే ఏమవుతుంది? ఏ వాల్యూ అన్నప్పుడు బి వాల్యూ ప్రింట్ అవ్వాలి, బి అన్నప్పుడు ఏ వాల్యూ ప్రింట్ అవ్వాలి. చూద్దాం ఎలాగనేది. ఇంట్ మెయిన్ నెక్స్ట్ రిటర్న్ 0 రైట్ నౌ. ఫస్ట్ ఏం చేయాలి మనం? ఇంట్ రెండు నెంబర్లు కావాలి. లెట్స్ సే ఫస్ట్ అండ్ సెకండ్. రైట్, ఏం చేస్తున్నానంటే ప్రింట్ఎఫ్ ఎంటర్ టూ నెంబర్. ఒకేసారి ఇన్పుట్ తీసుకున్నాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సే ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్ ఆల్సో యూ కెన్ టేక్ యాజ్ పర్ యువర్ దిస్ థింగ్. రైట్ నౌ స్కాన్ఎఫ్ రెండు నెంబర్ తీసుకోవాలి కాబట్టి %d మళ్ళీ %d రెండు. ఫస్ట్ వన్ ఏంటి? యాంపర్సెంట్ ఫస్ట్ కామా యాంపర్సెంట్ సెకండ్. మనం చూసాం ఇన్పుట్లో. రైట్, ఇప్పుడు మన లాజిక్ ఏం రాయాలి? నేనేం చేస్తానంటే ప్రింట్ఎఫ్ బిఫోర్ స్వాపింగ్. ఓకే, ఫస్ట్ ఈజ్ %d అండ్ సెకండ్ %d. రెండు %d ఇచ్చాం కాబట్టి రెండు నెంబర్లు ప్రింట్ చేయమంటాను. కామా ఫస్ట్ కామా సెకండ్. రైట్, సో స్వాపింగ్ చేసిన తర్వాత ఐ వాంట్ టు ప్రింట్ అగైన్. కంట్రోల్ చూడండి, కాపీ చేద్దాము. కంట్రోల్ సి, కంట్రోల్. ఇదేంటిది? ఆఫ్టర్ స్వాపింగ్ మళ్ళీ అవే నెంబర్లు ప్రింట్ చేస్తున్నాను. అంటే మధ్యలో ఏ లాజిక్ రాస్తే అలా మారిపోతుంది. అది ఇంపార్టెంట్. రైట్, చూద్దాం ఏం లాజిక్ రాస్తే మారుతుంది అనేది. నేను అనుకున్నట్టే ఏ లాగా బి లాగా ఎలా మారుస్తుందో చూద్దాం. అయితే ఏ అని ఇచ్చాము అంటే ఏంటి? ఏ అనే దానికి ఒక వాల్యూ అంటే మెమరీలో క్రియేట్ అవుతుంది. ఎన్ని? 4 bytes. అవునా కదా? ఇదొక బైట్, ఇదొక బైట్, ఇదొక బైట్, ఇదొక. దిస్ ఈజ్ ఏ. అలాగే దిస్ ఈజ్ బి. ఏబీలు ఉన్నాయి. రైట్, ఏలో నాకు వాల్యూ 10 ఉంది, దీంట్లో 20 ఉంది. ఈ 20 ఇక్కడ రావాలి, ఈ 10 ఇక్కడికి వెళ్ళాలి. ఎలా? ఉదాహరణకి ఇది గ్లాస్ అనుకోండి. ఏ గ్లాస్ ఇది? మిల్క్ గ్లాస్. ఇంకో గ్లాస్ ఉంది అనుకోండి. ఇదేంటిది? వాటర్ గ్లాస్. దీని నిండా ఏముంది? వాటర్ ఉంది. నాకు ఏమవ్వాలి? వాటర్ వచ్చి మిల్క్లో రావాలి, మిల్క్ వచ్చి
వాటర్లో పోయి అంటే అండర్స్టాండింగ్ సేక్ స్వాప్ అవ్వాలి. ఈ గ్లాస్లోకి ఈ గ్లాస్లోకి రావాలి. ఎలా అంటే గనక ఫస్ట్ విల్ క్రియేట్ మూడో గ్లాస్ తెచ్చుకుంటాను ఇంట్లోంచి. మూడో గ్లాసు తెచ్చుకుంటాను. తెచ్చుకుని ఏం చేస్తాను, ఈ వాటర్ని దీంట్లో పోసేస్తాను. అప్పుడు దీంట్లో ఏముంది, వాటర్ లేదు. అప్పుడు ఏమవుతుంది, ఈ మిల్క్ని తీసుకొచ్చి దీంట్లో వేసేస్తాను. మిల్క్ దీంట్లో వేస్తే దీంట్లో ఏమొచ్చింది, ఇప్పుడు మిల్క్ వచ్చింది. ఇప్పుడు దీంట్లో ఏమీ లేదు. దెన్ ఈ గ్లాస్లో ఉన్న వాటర్ని తీసుకొచ్చి దీంట్లో పోసేస్తాను. దీంట్లో వాటర్ లేదు. వాటర్కి వచ్చింది, దీనికి వచ్చింది. అంటే వాటర్ ఉన్న దాంట్లోకి మిల్క్ వచ్చింది, మిల్క్ ఉన్న దాంట్లోకి వాటర్ వచ్చింది. సో అవర్ ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్. ఈజ్ ఇట్ నాట్? యా, ఇలా మనం మన ప్రోగ్రామింగ్ లో రాయాలి. ఎలా రాస్తాం? ఓకే, ఇప్పుడు ఇది ఏ రైట్, నేను రాసినట్టు రాస్తున్నాను. దీంట్లో 10 ఉంది. ఇది బి యొక్క ప్లేస్, ఇది బి. ఇది ఒక 20 ఉంది అనుకుందాం. వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ ఐఎమ్ టేకింగ్ సి. దీంట్లో ఏముంటుంది, గార్బేజ్ వాల్యూ ఉంటుంది, లేకుండా ఉండదు. మెమరీ సంథింగ్ విల్ బి దేర్. మేబీ మనకు అవసరం లేని వాల్యూ, దీని ఏమంటాం, గార్బేజ్, చెత్త వాల్యూ అంటాం కరెక్ట్ చెప్పాలంటే. ఇప్పుడు ఏం చేస్తానంటే ఏలో ఉన్న వాల్యూని సికి రాస్తున్నాను. ఎలా రాయగలం, సి ఈజ్ ఈక్వల్ టు ఏ. ఏలో ఉన్న వాల్యూ దేనికి వస్తుంది, సికి వస్తుంది. అంటే ఈ 10 ఇక్కడికి వచ్చింది. మరి ఏలో 10 ఉంటుందా ఉండదా, ఉంటుంది. మెమరీ ఎప్పుడు మారిపోదు. అంటే ఇందాక మనం మిల్క్ పాల గ్లాసులోది నీళ్ళ గ్లాసులో పోసేస్తే పాలు అక్కడ లేవు అన్నాను కదా, అలా ఉండదు మెమరీలో. ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 10 ఉంది యాజ్ ఆఫ్ నో. నెక్స్ట్ ఏం చేస్తామంటే కనుక బిలో వాల్యూని ఏకి మారుస్తున్నాను. అంటే అర్థం ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు బిలో ఎంత ఉంది వాల్యూ, 20 ఉంది. ఇక్కడ 20 ఉంటుంది. ఈ 10 పోయి ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తుంది, 20 అని చెప్పి రాస్తుంది. రైట్, మనకి ఏమొచ్చింది, ఏలో 20 వస్తుంది. ఇంకా బిలో ఏం రావాలి, బిలోకి 10 రావాలి. అంటే వాట్ వి నీడ్, బి ఈజ్ ఈక్వల్ టు సి. సిలో 10 ఉంది, ఇదేమవుతుంది, పీకి వస్తుంది. అంటే 20 పోయి 10 వస్తుంది. దిస్ ఇస్ వాట్ స్వాపింగ్ ఫార్ములా. ఏంటిది, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి. రైటా, అర్థమైంది అనుకుంటున్నాను. రైట్, ఇప్పుడు మనం ఇక్కడ ఫార్ములా రాయాలి. ఏం రాసాం, మనకి ఫస్ట్ సెకండ్ ఉంది. సో వీ నీడ్ సంథింగ్ కాల్డ్ థర్డ్ వేరియబుల్ కావాలి. థర్డ్ వేరియబుల్ ఏం చేస్తానంటే జస్ట్ స్వాప్ అని పెడుతున్నాను. నో, ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ స్వాప్ లోకి స్వాప్ ఈజ్ ఈక్వల్ టు అయితే ఫస్ట్ అవ్వచ్చు, సెకండ్ మీ ఇష్టం. ఐఎమ్ టేకింగ్ ఫస్ట్ తీసుకెళ్ళి స్వాప్ లో రాసేస్తాం. అంటే ఫస్ట్ లో మనం ఏదైనా రాసుకోవచ్చు. ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్. అయితే సెకండ్ ఫస్ట్ లో స్టోర్ చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి, స్వాప్ అని తీసుకొచ్చి సెకండ్ లో రాయాలి. సెకండ్ ఈజ్ ఈక్వల్ టు స్వాప్. దట్స్ ఆల్. అక్కడ రాసిందే కదా, ఏబిసి అని రాసాము, ఇక్కడ స్వాప్ ఫస్ట్ సెకండ్ రాసాం. నౌ ఐ వాంట్ టు రన్ దిస్ ప్రోగ్రామ్. సో ఐఎమ్ టేకింగ్ స్వాప్ 1. రైట్, సేవ్. See, swapping అడుగుతుంది, enter 2 numbers. I am entering something 25 and 50. చూసారా, బిఫోర్ స్వాపింగ్ ఫస్ట్ ఈజ్ 25 and second is 50. ఆఫ్టర్ స్వాపింగ్ ఫస్ట్ ఈజ్ 50 and second is 25. మారిందా మారలేదా, హ్యాపీగా మారింది. అయితే పక్కనే ప్రింట్ అయిపోతుంది కాబట్టి వాట్ ఐ విల్ డూ ఈజ్ హియర్ ఐ కెన్ పుట్ /n అంటే నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అవడం కోసం. ఒక్కసారి మళ్ళీ చూద్దాం. ఫస్ట్ నెంబర్ 20, నెక్స్ట్ నెంబర్ 50. ఏమైంది, ఫస్ట్ 20 50, నెక్స్ట్ 50 and 20. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్, మనం చాలా చోట్ల ఉపయోగిస్తాము. ఎప్పుడైనా స్వాపింగ్ అంటే దిస్ ఇస్ ద బెస్ట్ వే టు యూజ్. ఈవెన్ మన సి అయినా, సి ప్లస్ అయినా, జావా అయినా. అండర్స్టాండ్, ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి, డిస్కస్ చేద్దాం 1 by 1. ఓకేనా, రైట్. ఓకే, ఒకప్పుడు ఇంటర్వ్యూస్ లో ఏమడుగుతారంటే కనుక నాకు థర్డ్ వేరియబుల్ ఉపయోగించకుండా చేయండి అంటారు. థర్డ్ వేరియబుల్ అంటే మేము ఉపయోగించాం కదా, ఏబిసి, సి అనేది కూడా ఉపయోగించాం. అలాంటివి ఉపయోగించకుండా మాత్రం
ప్రోగ్రామ్ చేయండి అంటారు. ఓకే, అందుకని ఈ మెథడ్ చాలా ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్వ్యూ పర్పస్, రైట్? అంటే ఏంటి, స్వాప్ను ఉపయోగించకుండా మనం చేయాల్సి వస్తుంది. స్వాప్ ఉపయోగించకూడదు, ఓన్లీ ఫస్ట్ అండ్ సెకండ్ నెంబర్ తీసుకున్నాము, దాని మీదే మనం ఏం చేస్తాము, ప్రోగ్రామ్ని డెవలప్ చేస్తాం వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్. ఓకే, నో మనం ఏం చేద్దామంటే ఏం తీసుకుందాం, ఏ దానికి వాల్యూ ఎంత 10, అలాగే బి దాని వాల్యూ 20. ఇప్పుడు దీంట్ని స్వాప్ చేయాలి. ఎలా? థర్డ్ వేరియబుల్ని ఉపయోగించకూడదు. ఎలా రాయాలి కోడ్, రైట్? ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, రైట్? ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఏ అంటే 10, బి అంటే 20. వీ కెన్ రీప్లేస్ ఏ విత్ 30, రైట్? రాస్తాను 30. అయితే ఇప్పుడు ఏం చేయాలి, బి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి అంటే ఎంత, ఏ అంటే 30, బి అంటే 20. 30 మైనస్ 20 ఎంత, 10. ఇలా గుర్తుపెట్టేసుకోవాలి ఇది, రైట్? 30 minus 20 is equal to 10. సో b వాల్యూ విల్ బి 10. సో bని మనం రిప్లేస్ చేసేద్దాం. నెక్స్ట్ ఏంటంటే a is equal to a minus b. 30 minus 10. Now it is 20. Now a value becomes 20. The values are swapped. b యొక్క వాల్యూ a కి వచ్చింది, a యొక్క వాల్యూ b కి వచ్చింది. దిస్ ఇస్ వెరీ నైస్ మెథడ్. రేంజెస్ లో ప్రాబ్లం వస్తుంది. సి రేంజ్ ఎంత, జస్ట్ ఫర్ అంటే మనకి ఈజీగా ఉండడం కోసం క్యారెక్టర్ తీసుకుంటున్నాను. -128 to 127, రైట్? ఒకవేళ మనం ఏ గురించి ఏం తీసుకున్నాం, 126 తీసుకుని బి 127 తీసుకుంటే ఏమవుతున్నప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే ఎంత అయింది, 126 ప్లస్ 127 253 అయ్యింది. అంటే 253 రేంజ్ లో ఉందా, లేదు. మన ఏంటి ఎప్పుడు కూడా మనం సర్కిల్స్ గీసేవాళ్ళం, దాంట్లో ఉండదు కాబట్టి 253 దానికి దాంట్లో స్కోప్ లేదు కాబట్టి 253 ప్రకారం ఇట్ విల్ టేక్ వన్ వాల్యూ. అది ఏమవుతాం, గార్బేజ్ వాల్యూ అంటాం. అందుకని మనం రేంజ్ చూసుకోకుండా చేయడానికి ఈ మెథడ్ మిగతా మెథడ్స్ కంటే బెస్ట్, రైట్? లో రాద్దాం. డేవ్సీకి వచ్చాము. ఇప్పుడు మనకి స్వాప్ అవసరం లేదు, రైట్? తీసేసాం. అలాగే ఫస్ట్ అండ్ సెకండ్ రీడ్ చేసాం యాజ్ ఇట్ ఈస్. బట్ యా స్వాప్ తీసి ఏం చేయాలి, ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ప్లస్ సెకండ్. సెకండ్ ఈజ్ ఈక్వల్ టు అక్కడ ఏబిసిలు తీసుకున్నాం, ఫస్ట్ సెకండ్ తీసుకున్నాం అండి. ఇప్పుడు ఫస్ట్ మైనస్ సెకండ్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి, ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ మైనస్ సెకండ్. ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ మైనస్ సెకండ్. సో దట్స్ ఆల్. నౌ ఏబిసిడి బదులు తీసుకోవడం వల్ల ఏమైంది, సేమ్ లాజిక్ వీ హ్యావ్ రిటర్న్ హియర్. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, బి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి. రన్ చేస్తున్నాను, చూడండి ఏ నెంబర్స్ ఇచ్చామో. ఫస్ట్ 35, yeah, I will go with 78. Yes, see the result. Before swapping 35 and 78, after swapping 78 and 35, our job is over with this. అంటే జనరల్లీ అంటే ఏమైంది, 35 ప్లస్ 78 తీసుకుని ఒకదాని ఒకటి తీసేసాం. సో we got the right answer, right? First is equal to first plus second, second is equal to first minus second, first is equal to first minus second. This is the logic we have to remember. గుర్తుపెట్టుకోవాలి. ఇందులో కూడా మెథడ్స్ ఉన్నాయి. ఇంకో మెథడ్ చూద్దాం. మళ్ళీ ఏ అనేది 10, బి అనేది 20. నౌ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి, బి ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి.
Again, A is equal to A by B. A by B. So see how it will turn. First A ante 10. Next 20. 10 into 20, 200. It would be replaced with A. A లో 10 పోయి 200 వచ్చింది. Right. Now take B. B is equal to A by B. A అంటే ఎంత? 200 by 20. So answer is 10. So B value should be replaced with 10. So 10. Next అంటే A is equal to A by B. A అంటే again 200 by 10 is equal to 20. So the values are swapped. సో ఇలా కూడా చేయొచ్చు. కానీ దీంట్లో ఏంటంటే రేంజ్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్లస్ చేయడానికి ఇంటూకి మధ్యలో రేంజ్ ఎక్కువ ఉంటుంది. చూడండి 126 ప్లస్ 127 చేసాం అనుకోండి. మనం చేసాం ఏజ్ ఈక్వల్ టు 126 అలా. చేస్తే ఏమొచ్చింది మనకి 253 వచ్చింది. రైట్? అంటే దగ్గర వాల్యూ అటు ఇటు మారుతాయి. అది ఇంటూ తీసుకుంటే కనుక A ఇంటూ B ఎంత అయింది? 200 అయింది. ఆల్మోస్ట్ ఆల్ ఇట్ ఈస్ టచింగ్ ప్లస్ ఆల్సో. 127 ఎలా ప్లస్ చేస్తున్నామో అలాగా. సో ఆన్సర్ అక్కడ ఏంటి మనకి 127 ఉండాలి. అక్కడ మనకి వస్తుంది ఏంటి? 200 వస్తుంది. రేంజ్ లో లేకపోతే విల్ గెట్ నెగిటివ్ వాల్యూస్, రాంగ్ ఆన్సర్స్, గార్బేజ్ వాల్యూస్. సో కంపేర్ టు A ఇంటూ B బెస్ట్ ఏంటి? A ప్లస్ B. ఓకేనా? చూద్దాం ఒకసారి టైప్ చేసి. ఫస్ట్ ఇంటూ సెకండ్ multiplied, yeah, first divided by second, next also first by second, we'll get the same result with this. F11 10 20. Now it's a swap. First is 20 and second is 10. కానీ ఇది మాత్రం ఉపయోగించకండి. ఆల్వేస్ యూస్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ వితౌట్ థర్డ్ వేరియబుల్ అంటే ఏంటి? బెస్ట్ గో ఫర్ A ప్లస్ B. A ప్లస్ A ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B. B ఈజ్ ఈక్వల్ టు A మైనస్ B. A ఈజ్ ఈక్వల్ టు A మైనస్ B. దాన్నే ఉపయోగించండి. ఓకే? జస్ట్ మీరు ఇంటర్వ్యూలో చెప్పడానికి బాగుంటుంది. రైట్? ఇంకో మెథడ్ చూద్దామా? అది బిట్వేజ్ ఆపరేటర్స్ లో చేయొచ్చు. విల్ గో విత్ బిట్వేజ్ ఆపరేటర్స్. బిట్వేజ్ ఆపరేటర్స్ అంటే చెప్పుకున్నాం. బిట్వేజ్ లో ఎన్ని చెప్పుకున్నాము? ఫస్ట్ నెగేషన్ ఆపరేటర్ ఆర్ కాంప్లిమెంట్ ఆపరేటర్. నెక్స్ట్ వన్ ఈజ్ అండ్ ఆర్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్, రైట్ షిఫ్ట్ ఆపరేటర్. నెక్స్ట్ ఇంకోటి చెప్పుకున్నాం ఏంటిది? XOR. వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఎగ్జాంపుల్. XOR. ఓకేనా? XOR ఎలా పనిచేస్తుంది ఏంటో మనం తర్వాత చెప్పుకుందాం ముందు క్లాసుల్లో. రైట్? ఇప్పుడు జస్ట్ ట్రై చేద్దాం. ఇందాకలాగే A ఈజ్ ఈక్వల్ టు A క్యాప్ B అంటే XOR అనమాట. A XOR B. నెక్స్ట్ B ఈజ్ ఈక్వల్ టు కూడా సేమ్. అలాగే A ఈజ్ ఈక్వల్ టు అగైన్ సేమ్. ఎలా వర్క్ అవుతుంది అనేది మనం బైనరీ ఆపరేటర్స్ డిస్కస్ చేసినప్పుడు ఖచ్చితంగా డిస్కస్ చేస్తాము. జస్ట్ ఫర్ యాజ్ ఏ మెథడ్ హియర్ ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం దీన్ని. రైట్? A ఈజ్ ఈక్వల్ టు A XOR B. B ఈజ్ ఈక్వల్ టు A XOR B. A ఈజ్ ఈక్వల్ టు A XOR B. ఓకేనా? ఇది ఏంటంటే ఓన్లీ ఇంటిజర్స్ కి మాత్రమే పనిచేస్తుంది. ఒకవేళ మనం ఇంకేదైనా అదర్ ఆల్టర్నేటివ్ ఉపయోగిస్తే ఉపయోగపడదు. చూడండి 10.5 రాసాం. దీన్ని చేంజ్ చేసినప్పుడు ఏమవుతుంది? 10 అయిపోతుంది. ఫ్లోట్ B ఈజ్ ఈక్వల్ టు 12.5 అంటే ఎంత? ఇంటిజర్ లోకి మారిపోతుంది అనమాట. అంటే 10 ఎంత? 10, 12.5 12. టోటల్ గా వాల్యూ మారిపోయిందా లేదా? యా, మనం ఎప్పుడైతే స్వాప్ చేసామో విల్ గెట్ 12, 10 బికాజ్ ఓన్లీ ఇంటిజర్స్. అంటే ఏంటి ఉపయోగించవచ్చు? క్యార్ ఉపయోగించవచ్చు, ఇంట్ ఉపయోగించవచ్చు, షార్ట్ ఉపయోగించవచ్చు, లాంగ్ ఉపయోగించవచ్చు. ఏం ఉపయోగించవచ్చు? షార్ట్, ఇంట్, నెక్స్ట్ లాంగ్, క్యార్ ఆల్సో. క్యార్ ఈజ్ ఆల్సో ఏ
నెంబర్ డేటా టైప్, నెంబర్ టైప్ డేటా టైప్. కాబట్టి మూడింటిని మనం ఉపయోగించవచ్చు. రైట్, నాలుగిటిని కూడా మనం దీంట్లో ఉపయోగించవచ్చు. చూద్దాం ఇప్పుడు. సింప్లీ వీ హావ్ టు చేంజ్ ఫస్ట్ అండ్ సెకండ్ రిలేషన్ ఓన్లీ. రైట్, ఫస్ట్ క్యాప్ సింబల్ 6 మీద ఉంటుంది. షిఫ్ట్ 6 అంటే అది ప్రింట్ అవుతుంది అనమాట. సెకండ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్, యా, సెకండ్ కూడా అలాగే, ఫస్ట్ కూడా అంతే. పెద్దానికి కూడా సేమ్, బట్ విల్ గెట్ ద అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. హండ్రెడ్ 200 తీసుకుందాం. యా, బిఫోర్ స్వాపింగ్ ఫస్ట్ ఈజ్ 100 and second is 200. After swapping first is 200 and second is 100. You cannot use for float values. You try this, you will get అంటే ఎర్రర్ వస్తుంది ఖచ్చితంగా. అనుకున్నట్టుగా ఆన్సర్ రాదు. రైట్ రైట్, ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. చూడండి, మనం ఏంటంటే కనుక మనం నేర్చుకుంది ఏమి రీల్స్ ఏం కాదు. ఇది ఎప్పుడు మనకు ఉపయోగపడే సబ్జెక్ట్ ఇంజనీర్స్కి, ఖాస్గా ఇంజనీర్స్ అండ్ బీఎస్సీ కంప్యూటర్స్. సో దీన్ని మీ ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయండి, వాళ్ళని సబ్స్క్రైబ్ చేయించండి, మీరు కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. దానివల్ల ఏంటి, ఎర్లీ నోటిఫికేషన్ మీకు రావడానికి ఛాన్స్ ఉంటుంది. రైట్, ఇది ఒక ఎడ్యుకేషన్ పరంగా మనం నేర్చుకోవడానికి ఉపయోగపడే వీడియోలు మాత్రమే నేను చేస్తున్నాను. ఓకేనా? ఫర్ టుడే, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. ఓకే, చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.